ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనము. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతడిని ఆశీర్వదించి అతడిని పెక్కుమందగునట్లు చేస్తుని. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు, అతన్ని ఆశీర్వించాడు, దీవించాడు. అన్ని విషయాల్లో దేవుడు అతన్ని ఆశీర్వించినట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా దేవుడు మనల్ని కూడా ఆశీర్విస్తాడు, దీవిస్తాడు. గొప్ప జనంగా దేవుడు చేశాడు. మనల్ని కూడా ఆ రీతిగా దీవిస్తే దేవుడై ఉంటున్నాడు. అబ్రహామును గొప్పవాడయ్యాడు. సమస్త వంశములు అబ్రహాము యందు ఆశీర్వించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా దేవుడు మన ద్వారా కూడా అనేకులను ఆశీర్వించే దేవుడై ఉంటున్నాడు. అనేకులకు ఆశీర్వాదకారకులుగా దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడై ఉంటున్నాడు. అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహాం యొక్క సంతానము నిష్కరేణుల వలె ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేశాడు. అదే రీతిగా దేవుడు మన యొక్క సంతానం కూడా దీవించే దేవుడు అంటున్నాడు. మన కుటుంబాన్ని కూడా ఆశీర్విస్తాడు. మన చేతి పనులన్నిటిని కూడా ఆశీర్వించే దేవుడు అంటున్నాడు. మనకున్న సమస్తమును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, వర్ధిల్ల చేసే దేవుడే అంటున్నాడు. మన అన్ని విషయాల్లో దేవుడు అభివృద్ధిని కలుగజేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వించే దేవుడే అంటున్నాడు. మన యొక్క హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. మన కోరికలను దేవుడు సఫలపరిచే దేవుడే అంటున్నాడు. ప్రతిదినం దేవుని సన్నిధిలో మనము మొరపెట్టే వారిగా ఉండాలి. ప్రతిదినము మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారిగా మనము ఉండాలి. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు. మేలుల చేత దేవుడు మనల్ని నింపుతాడు. దేవుడు మనకు మేలు చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మన పట్ల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు. ప్రతిదినం మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. దేవుడిసిన మేలను బట్టి మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. ఆయన అబ్రహామును ప్రభా ఆశ్రయించిన దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా తన సంతానం ఆశ్రయించిన దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తనని గొప్పవాడుగా చేసావు ప్రభా. నాయన గొప్ప జనంగా చేసావు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా అబ్రహాం ద్వారా ప్రభా నాయన తన అనేక యొక్క తన వంశంలో తండ్రి అయ్యా ఆశ్రయించిన దేవుడో ప్రభా. రీతిగా ప్రభా నాయన అయ్యా మమ్మల్ని కూడా ప్రభా నువ్వు ఆశ్రయించే దేవుడు, దీవించే దేవుడో ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభా. మా కుటుంబాన్ని మా సంతానం ప్రభా ఆశ్రయించే దేవుడో నాయనకి స్తోత్రాలు. విస్తరింపజేసే దేవుడో ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. తన అన్ని విషయాల్లో ప్రభా నాయన నువ్వు వర్ధిల్ల చేయవాడు, అభివృద్ధిపరచువాడో ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా మాకు మేలు చేసే దేవుడు, సహాయం చేయవాడో ప్రభా. ప్రతిదిన విషయాలు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నీతో సహవాసం మాకు దయచే ప్రభా. దివారాత్రులు చేస్తున్న మేలను బట్టి నేను స్తుతించేవారిగా మేము ఉండాలి ప్రభా. నేను గణపరిచే జీవితాన్ని దయచేయటానికి స్తోత్రాలు ప్రభా. నీ చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి ప్రభా. నీ మాటకు లోబడేవారిగా ఉండాలి ప్రభా. అటు జీవితం దయచే ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. యేసయ్య మా దేశాన్ని కనికరించండి. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచే ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల నుండి స్వస్థపరచండి ప్రభా. తను ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వాడిని దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా. ఈ అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికున్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించినైనా నీకు స్తోత్రాలు ప్రభా. తననికి వందనాల యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యుడు ఆ రీతిగా మన ఆశీర్వదిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.